ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో మనకి ఎప్పుడైతే శక్తి తక్కువగా, బలము తక్కువగా ఉంటుందో మనకి శక్తినిచ్చేది దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ఎముకలకు కానీ, మన నరాలకి, మన మాంసానికి బలము ఎవరిస్తారంటే దేవుడే దయచేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఆహారం తింటున్నాం. ఆ ఆహారం మన ఒంటికి పట్టి మనకి బలము రావాలంటే దేవుని యొక్క కృప, ఆయన కంచి ఉందండి. మనం ఈ లోకంలో ఎలా వచ్చామనంటే దేవుని సృష్టి ద్వారానే మనం ఈ లోకంలో వచ్చాము. మనము ఆదిలో ఆదాంగాన్ని చూసుకున్నప్పుడు ఆయన చేతులతో మనుషుల్ని చెక్కుకొని మనిషి నాసికారంధ్రంలో జీవాత్మ ఎప్పుడైతే ఊదాడో అప్పుడు మనిషి జీవాత్మ పొందుకున్నాడండి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. దేవుడైతే నమ్మదగిన వాడు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించని యేసు క్రీస్తు వారు వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన శరీరానికి బలం రావాలన్నా, మన ఎముకలకి బలం రావాలన్నా, మన మాంసానికి బలం రావాలన్నా దేవుని యొక్క కృప ఖచ్చితంగా ఉండాలండి. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆకాశాన్ని అందుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనకి శక్తి హీనింప చేసే వాళ్ళే ఉంటారు. మనల్ని బలపరిచేవారు ఉండరు, మనల్ని నిలవబెట్టేవారు ఉండరు, మనల్ని లోకానుసారంగా చేసేవారు ఉండరండి. మనల్ని తక్కువ చేసే వాళ్ళుగానే ఉంటారు. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడైతే నమ్మదగిన వాడండి. భూమి ఆకాశం గతించిన దేవుడు నా మాటలు గతించు అని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు ప్రతి ఒక్క నీతిమంతులని ఆశీర్వదించాలి అని యేసు క్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. మనము కూడా నీతిగా జీవిస్తే మన శక్తి కూడా హీనత లేకుండా దేవుడు కానీ మనల్ని బలపరిచి లోకంలో ఎవరు తగ్గించగలుగుతారండి? దేవుడికి ఎవరు విరోధి? శత్రువు అయిన సాతానా? దేవుని దూత చాలండి ఆ సాతానికి, దాని పాతాల బలం వేసి బంధించేదానికి. అలాంటి బలహీనమైన సాతాను మనల్ని శోధిస్తున్నా కూడా మనమైతే బలహీనులమే, కానీ మనలో ఉండే దేవుడు గొప్ప దేవుడు అండి. మనలో ఉండే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనలో ఉండే దేవుడు శక్తిని మనకి ఇచ్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మన ఆలోచన విధం యావత్తు మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుడైతే మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలి, మనల్ని ఆయన సొత్తుగా చేర్చుకోవాలి, మనకి ఆయన ఆత్మని ఇవ్వాలని, ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్ళాలని, ఈ లోకానుసారమైనటువంటి శక్తే కాదు కానీ ఆత్మీయమైన శక్తిని కూడా దేవుడు దయచేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నాం, దేవుని సేవ చేస్తున్నాం. మనకి ఈ లోకంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం అండి. కాబట్టి మనం అనేక మందిని స్వస్థపరచొచ్చు యేసు క్రీస్తు వారి నామంలో. అనేక మంది అనారోగ్యంగా ఉన్న లేదా దయ్యం పట్టున్నా కూడా విడుదల దయచేయచ్చు. ఎప్పుడంటే దేవుని యొక్క శక్తి మనలో ఉంటేనే. దేవుడైతే ఆయన శక్తిని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని ఆత్మపూర్ణులుగా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దేవుని ఆత్మపూర్ణులుగా అవ్వాలంటే, పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలండి. ఈ లోకంలో సాతాను ఉంది, అది గర్జించు సింహం వల్లే ఉంది. ఎవరిని మింగాలని చూస్తుంది, ఎవరిని శక్తిని, ఎవరినైతే యవనస్తులు పట్టుకుంటుందండి సాతాను. యవనస్తులు బలంగా ఉంటారు, యవనస్తులే సేవ చేయగలుగుతారు. కాబట్టి యవనస్తుల్లో దూరి సాతాను ఏం చేస్తుందంటే ఈ లోకంలో వ్యసనాలు కలవార్చిని, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, నోట్లో లేనిపోని హాన్సులు కానీ రాజాలు కానీ ఏవంటే వేసుకొని తమ నోటిని అపవిత్రపరచుకుంటున్నారు. నోటినే కాదండి, తమ శరీర అవయవాలను కూడా అపవిత్రపరచుకునే రోజుల్లో ఉన్నాం. అదేవిధంగా ఈ లోకంలో వ్యభిచారానికి లోనైపోతూ, డ్రగ్స్కి లోనైపోతూ, ఈ లోకంలో మత్తు పదార్థాలకి లోనైపోయి యవనస్తుడు యవన వయసులోనే చనిపోతున్నారండి. కాబట్టి ఈ లోకంలో దేవుని శక్తి కావాలంటే, దేవుని బలము కావాలంటే, దేవుడు మనల్ని బలపరచాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనుషులైతే మాట తప్పి వెళ్ళిపోతారు, దేవుడైతే మాట తప్పని వాడు.
దేవుడైతే అబద్ధమాడజాలని దేవుడు కాబట్టి మన ఆలోచన విధం కరెక్ట్గా ఉండాలండి. మన జీవితం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలా, మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవించాలా. మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో శత్రువులు మనకు ఉంటారు. శత్రువులు మనకు విరోధంగా అనేకము రూపిస్తూ ఉంటారు, ఆయుధాలు మనల్ని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని. అలాంటి శత్రువులు మధ్యలో కూడా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్తాడు. మనము దేవునికి తప్ప ఈ లోకంలో ఎవరికి భయపడకూడదండి, దేవుడికి మాత్రమే భయపడాలి. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి నా ప్రార్థనని దయతో ఆలకించమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. ఒకసారి నా ప్రార్థన మీ సన్నిధానంలోకి తీసుకోమని అడుగుచున్నానయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకుల దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా, ఒకసారి నా ప్రార్థన దయతో ఆలకించమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. మీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందయ్యా, నా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. యేసే మా శక్తిహీనులకు యేసే బలాభివృద్ధిని ఇచ్చేటువంటి దేవా, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మా శరీరంలో శక్తి తక్కువైపోయినా కూడా యేసే మేము హాస్పిటల్ బెడ్ మీద పడినా కూడా శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఈ లోకంలో డాక్టర్స్ శక్తిని ఇవ్వలేరు. డాక్టర్స్ సెలైన్లు పెట్టి బీపీని, షుగర్ని కంట్రోల్ చేయగలుగుతారేమో, కానీ శరీరంలో శక్తి ఇచ్చేది మీరే, శక్తి తీసుకునే అధికారం మీకే ఉంది. అదేవిధంగా శరీరంలో ప్రాణం పెట్టేది మీరే, ప్రాణం తీసుకునే అధికారం కూడా మీకు ఉంది. కానీ సమస్త అధికారాలు మీ దగ్గర ఉన్నాయి. ఏమంటే ఈ లోకాన్ని సృష్టించిన కర్త, కర్మ, క్రియ అంతా మీరే కాబట్టి అయ్యా. ఒకసారి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన అయితే ఆలకించండి అయ్యా. ఈ లోకంలో మనుషులు పాపంలో ఉన్నారయ్యా, శరీరాశ, నేత్రాశ జీవటంలో ఉన్నారయ్యా. ఈ లోకంలో సాతాను మాటలు వింటున్నారయ్యా. ఆ గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను మాటలు వింటున్నారు, కానీ మీ మాటలు వినకుండా ఉన్నారయ్యా. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన అయితే ఆలకించండి. ప్రతి ఒక్క యవనస్తురాలు, ప్రతి ఒక్క యవనస్తుడు కూడా తమ జీవితాన్ని తెల్లార్చుకోకుండా, సాతానులోకి పంపించుకోకుండా తమ జీవితం యావత్తు మీకు సమర్పించుకున్న మంచి మనసుని దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. యవన వయసులో కాడి మోయిట నరునికి మేలది మోపిడివాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో సాతాను పెట్టిన కాళ్ళు మేము విరిచివేసి మీ సులువైన కాడిని మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్